తెలంగాణ ఇన్ఛార్జ్ పెద్దలు అమ్మ మీనాక్షి గారిని కలవడం జరిగింది. మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి. మీటింగ్కి ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, ఈ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్ ఇంతవరకు పోయిన ఇన్ఛార్జ్ ఇంతవరకు కూడా కలవలే. కానీ ఈరోజు మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసినా కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుకుని కొండముడి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండముడి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం ఇక్కడ నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న బాధ్యత కాబట్టి ఆయన చేసుకుని కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పని చేసేటప్పుడు ముందు 2 రౌతులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు, నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు. నడవల ఎత్తును కొంచెం పక్కకు పెట్టి కానీ మంచిగా చూస్తారు. అయితే అనుకుంటుంది బాబు నేను బాగా చూసుకుంటాను. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారు కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేసేవాడిని కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి ఉపయోగిస్తున్నా అంటే దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు పోతారు, ఒకరు పెంచుకుంటారు. ఇలా ఎన్టీవీ ఉన్నోకు బీపీ నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ ఉన్నాయి, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. ఒక కొండా సూర్య కాన్స్టిట్యూన్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్లో ఇంట్లో కూర్చుంటా, నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాం, మీరు ఫలానా ఏరియా నుంచి వచ్చింటారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? బలవంతుల దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాన్ని గ్రూప్లు అనే మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు. ఇదివరకు కూడా చెప్పినా ఇలా అనాయాల వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా పని చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, నేను పిలుపురు కారులో తిరుగుతా, కొండా సూర్య ఓ కారులో తిరుగుతుంది, కొండా కృష్ణపట్టు ఓ కారులో తిరుగుతాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి,
ఆలోచనలను షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు మా దగ్గర పోయి మీరు ఇది ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాల్సిన రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం చెప్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చిన. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సీతా పటేల్ ఏమున్నది అంటే మాది మండలం పట్టాలు 15 ఏళ్ళు రేఖమ్మ గారు ఎమ్మెల్యే. ఆ ఊళ్ళో గుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకు నాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మెడిటేరియన్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో నేను వైశ్యులు అందరూ కూడా 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులో ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కుటుంబూరి చేసిన సాయం దీంట్లో మర్చిపోము. ఎలక్షన్లలో ఇప్పుడు సాయం చేసుకోవడం జోకులే చెప్పిన. నేను గుండ సురేష్ ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంచన ఇల్లు ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కన పెడతారని తొలగిస్తారని నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఇక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ని ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఇక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.